కామన్ మ్యాన్ వాయిస్ నినందం. మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ధర్నా చేస్తూనే ఉన్నారు. ఆ ధర్నా మధ్యలో నేను దూరేశాను. ఇక్కడ మొత్తం మహిళలంతా కూడా నిలబడినారు. మహిళల మధ్యలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐద్వా సాయిలక్ష్మి గారు ఉన్నారు. సాయిలక్ష్మి గారిని కొన్ని ప్రజల్లో ఉండే సందేహాల్ని అడగాలనుకుంటా ఉండా. ఆమె సిద్ధంగా ఉంటారని భావిస్తున్నాను నేను. మేడం, ఇప్పుడు ఈ కొంతమంది మహిళలు డబ్బులు తీసుకునేసి ఎగ్గొట్టి ఆ తర్వాత ఎగ్గట్టు తప్పించుకునే దానికి ప్రయత్నంలో భాగంగా ఈ పోరాటం, ఈ ధర్నాలు చేస్తూ ఉంటారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అది ఎంతవరకు మీరు పరిశీలించారా ఇవన్నీ? మేము ఐద్వా స్టేట్ కమిటీగా సర్వే చేసాం ఫస్ట్. ఓకే. సర్వే చేసిన తర్వాత మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, వాస్తవంగా మాకు ఒక మీటింగ్ కూడా జరిగింది. అందులో కొన్ని మేము తెలుసుకోవడం కూడా ఏంటంటే, సో మైక్రో ఫైనాన్స్ పెట్టుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెట్టిందో ఆ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి అనేది ఉంది. ఇవన్నీ మేము తెలుసుకున్న తర్వాత ₹2 ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది, ఇవ్వకూడదు అనేది ఉంది. అయితే మేము సర్వే చేసినప్పుడు అసలు అనేక పేర్లతో ఎవరికి తోచినట్లు వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చేసారనమాట. ఈ కొంత డబ్బులు వచ్చింది అనుకుంటే వాళ్ళందరూ ఇంట్రెస్ట్కి ఇవ్వడం. అయితే లోకల్లో ఉండేటువంటి మహిళలు కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం డబ్బులు అడుగుతారు. అయితే ఈ ప్రజల యొక్క అవసరాలు, పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా వడ్డీ వేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. దాదాపు ₹2 అనేది ఎక్కడ లేదు. ₹3 నుంచి ₹10 వరకు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. ఇదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే, ఇచ్చేటప్పుడు మనకు 10,000 ఇస్తారు. మాకు 10,000 కావాలి అని చెప్పి మనం అడిగినప్పుడు ₹1,000 వాళ్ళు పట్టుకొని 9,000 మనకి ఇస్తున్నారు. ఇచ్చి మంత్కి అంటే 4 సార్లు, వారంలో 4 సార్లు మన దగ్గర కట్టించుకునే పద్ధతి ఒకటి ఉంది. దీంట్లో కానీ ఒక ఉదాహరణ కానీ చూసినప్పుడు మనకి ఇచ్చిన 9,000 ఆల్రెడీ ఇంట్రెస్ట్ పట్టుకొని ఇచ్చారు. కానీ మన దగ్గర ఎంతకు వసూలు చేస్తున్నారు అంటే 10,000కే వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఒక కంతు మనం కట్టేసాం ఒక వారము అన్నప్పుడు ఎంత కొంత కడతాం. అప్పుడు తగ్గుతుంది. ఒక 8,000కి వచ్చింది అనుకోండి, అప్పుడు వడ్డీ తగ్గించారు మళ్ళీ 10,000కి. అంటే తీరేంత వరకు మనమేమో డబ్బులు కడతానే ఉన్నాము. తీరిపోయే చివరి రూపాయి వరకు మనం ఎంత కడుతున్నామంటే 10,000కే మనం ఇంట్రెస్ట్ కట్టడం అనేది జరుగుతుంది. ఇంత దుర్మార్గంగా మనకి ఇవ్వని తెలుసు కదా, మీరు ఎందుకు మొదటి నుండి కూడా ప్రశ్నించలేదు? ప్రభుత్వానికి ఈ యొక్క వివరాలని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేయలేదు. పట్ల ఐద్వా ప్రతి సందర్భంలో కూడా ఎప్పుడు మన దగ్గరికి ఎవరు వచ్చినా దాని మీద తీసుకెళ్ళి మనము చేస్తున్నాం. అయితే బాధితులు కూడా ఇప్పుడు భయపడుతున్నటువంటి విషయం ఏమంటే, నిజంగా కుటుంబానికి అవసరం, బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు, చదువుకు ఫీజులు కట్టాలో, భర్తకు ఇంట్లో కుటుంబం ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అని అనుకుంటున్నారు అంటే దానికి కట్టడానికి కావచ్చు, దేనికో దానికి అప్పులు తీసుకోవాలి. ఈరోజు మా దగ్గరికి బయట వచ్చి మేము ఇట్లా అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని వేధిస్తున్నారు అని చెప్పడానికి భయపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే ఆ స్థాయిని దాటిపోయారు, భయపడే స్థాయి దాటిపోయి వాళ్ళు పూర్తిగా ఇంకా వాళ్ళ చేతుల్లో éమీ లేకుండా వచ్చి నిలబడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆమె లోకేశ్వరి వాళ్ళ చెల్లెలు ఉంది, ఆమె చనిపోతే బిడ్డ కనీసం 9వ తరగతి చదువుతున్న బిడ్డ, వీడు ఎక్కడికి వెళ్తాడు ఏమి అనేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళని బయట దోసి 10 తాళాలు వేశారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. అసలు ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్తే మన మీద చర్యలు తీసుకుంటారన్న భయం కూడా లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేది తప్పు. ఇప్పుడు మేము రేపు ఇక్కడ కలిసిన తర్వాత కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పెట్టుకోవడానికి అనుమతి లేవు ఏంటి, ఎవరు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకి క్షుణ్ణంగా తెలియజేయాలి. అదే వాళ్ళకి డబ్బులు ఎట్లా వచ్చింది, మీరు చెప్పినట్టు రిజిస్ట్రేషన్ అయిందా లేదా, అవన్నీ పరిశీలించకుండా కేసు ఎట్లా నమోదు చేస్తారు? అది అక్కడ పోయి మాట్లాడతాము. ఇంకా మేము ఇక్కడ వచ్చి అధికారుల దృష్టికి తీసుకురావాలి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడాలి అనేది ఒకటి అనుకున్నాం. రెండోది ఏంటంటే, ఈరోజు ఎందుకు పోయేసి ప్రైవేట్ వడ్డీలకి ఎందుకు ఆశ్రయం పోతున్నారు, వాళ్ళు ఎందుకు ఆశ్రయిస్తున్నారు అని చెప్పి చూసినప్పుడు, మేము పొదుపు సంఘాల్లో మహిళలు ఉన్నారు, పొదుపు కడుతున్నారు,
సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకసారి లోన్ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ₹1,00,000 వరకే ఇస్తున్నట్లు, పట్టణాల్లో 2 లక్షల వరకు కూడా ఇస్తున్నారు. అయితే అవసరం అనేది ఆ అప్పు తీసుకున్న రోజే రాదు. సరే పొదుపు సంఘంలో అయినా అప్పు తీసుకుందాము అంటే నామినల్గా అప్పు ఇస్తున్నారు, ఇవ్వట్లే, సరిపోయేంత ఇవ్వట్లే. రెండోది బ్యాంక్లో మా డబ్బులు పొదుపు ఉంది. ఇప్పుడు నాది ₹1,00,000 ఉంది అనుకో, నాకు అవసరం వస్తే 10,000 నేను తీసుకోవాలి. తీసుకొని నా కష్టం ఏదో నేను తీర్చుకొని ఆ 10,000 మళ్ళీ చెల్లించే విధంగా కానీ ఉన్నట్లయితే కొంతమందికి కొంత ఆసరాగా ఉంటుంది. కానీ బ్యాంక్లో ఏం చెప్తున్నారు, మీ పొదుపు ఉంటేనే మీకు లోన్లు ఇస్తాం, మీరు పొదుపు తీసేస్తే మీకు లోన్లు ఇవ్వము అని చెప్పేదానివల్ల బ్యాంక్లో మా డబ్బులు ఉన్నా అక్కడ మేము తీసుకోలేకపోతున్నాము. పొదుపులో కూడా మాకు ఇచ్చిన డబ్బుల్ని ఒకసారి ఇస్తున్నారు కానీ అవసరం అప్పుడు ఇవ్వట్లేదు. సరే సమైక్య అంటే ఇక్కడ వివో అంటారు, వాటిలో అన్న తీసుకుందామంటే నా సంఘంలో 10 మంది ఉంటారు, ఎవరైనా ఒకరు తీసుకున్నారు అనుకో, రెండో మనిషికి ఇరు. ఆ ఒక్కను ఆ సమైక్యలో తీర్చేంత వరకు వాళ్ళకి మళ్ళీ అప్పు రాదు. మరి ఏం చేయాలా? మహిళలు అవసరాలు వస్తాయి. ఇప్పుడు ఒంటరి మహిళలు ఉన్నారు, భర్త ఎవరి ఆధారణ లేకుండా ఉండేటువంటి మహిళలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మైక్రో ఫైనాన్స్ మీద ఆధారపడుతున్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఈ ఒంటరి మహిళల్ని బాగా కొట్టి లేకపోతే దాడి చేసినా అడిగే వాళ్ళు లేరు కాబట్టి అలాంటి వాళ్ళని చూసుకొని అప్పులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేయడం అనేది జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. దీని మీద వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా మేము ఒక సదస్సు పెడితే దేశాలలో ఎట్లా ఉంది పరిస్థితి, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడారు. ప్రతి చోట కూడా చాలా దుర్మార్గంగా ఈ వ్యవహారం ఉంది అనేది, దీనివల్ల ప్రాణాలు కోల్పోతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా బయట వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. మహిళల పక్షాన, మహిళల కోసం మేము ఉన్నాము అని చెప్పేటువంటి ఏదైతే ఉందో ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ మైక్రో ఫైనాన్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలని చెప్పి, బాధితులకు అండగా నిలబడాలని చెప్పి మేము ఈరోజు కోరుతాము. ఇదే అండి విషయం.